మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు ఏర్పడబోతున్న చంద్రగ్రహణం మనకి మొత్తంగా ఈ యొక్క సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. సూర్యగ్రహణాలు ఏవి కూడా మన భారతదేశానికి వర్తించట్ల. అంటే చంద్రగ్రహణాల్లో ఇదే ఈ సంవత్సరానికి ఆఖరి గ్రహణం. 7వ తారీఖున ఈ గ్రహణం ఏర్పడుతూ ఉంది. సో అయితే ఇది భారతదేశంలో కనిపిస్తుంది ఈ గ్రహణం. సో ఎన్ని గంటలకు కనిపిస్తుంది, ఏ ప్రాంతాల్లో ఏ దేశాల్లో కనిపిస్తుంది, ఎన్ని గంటలకు కనిపిస్తుంది, ఈ గ్రహణం అసలు ఎందుకు దాని ప్రభావం గ్రహణ సమయంలో మనం చెప్పుకుంటూ ఉంటాం, దేని మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది, సో ఏం చేయాలి తదితర విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ముఖ్యంగా ఈ గ్రహణం కనుక మనం చూస్తే శతభిష, పూర్వభాద్ర ఈ 2 నక్షత్రాల్లో కూడా చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ 7వ తారీఖున మనకు కనిపిస్తుంది. రాత్రి 9:56 గ్రహణ సమయం అనేది మొదలవుతుంది. స్పర్శకాలం 9:56 నుంచి సెప్టెంబర్ 7వ తారీఖున మొదలై 11:41 రాత్రి అది పీక్స్ టైంకి చేరుతుంది. గ్రహణం పూర్తిగా మనకి ఏర్పడడానికి గ్రహణ మధ్యకాలం 11:41. ఇక గ్రహణం మోక్షకాలం మనం చూస్తే గ్రహణం ముగింపు వచ్చి 1:26 అంటే 8వ తారీఖు తెల్లవారుజామున అని చెప్పుకుంటాం మనం. అది 9వ తారీఖు రాత్రి 1:26 ఈ గ్రహణం ముగుస్తుంది. మొత్తంగా 3:28 పాటు సెప్టెంబర్ 7వ తారీఖున ఈ చంద్రగ్రహణం మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతూ ఉంది. ఇది మనం చెప్పుకున్నట్టుగా శతభిష, పూర్వభద్ర నక్షత్రాల్లో కుంభరాశిలో ఏర్పడుతూ ఉంది. తప్పకుండా ఇటు శతభిష నక్షత్రం వారు, అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వాళ్ళు చూడకుండా ఉండటమే మంచిది. సో ఎందుకు ఈ గ్రహణం గురించి మనం ఇంత ప్రభావవంతంగా చెప్పుకుంటాం? ఇప్పుడైతే రాహుగ్రస్తంగా ఇక్కడ మనం చూసే భాద్రపద మాసం శుక్లపక్షంలో పౌర్ణమి రోజున ఏర్పడుతున్న ఈ గ్రహణం, చంద్రుడు సంపూర్ణంగా ఆయన తన యొక్క ప్రభావంతో ఉండవలసిన రోజున, సో పూర్తిగా ఆ చంద్రుడికి సంబంధించి తను ఇచ్చే ఆ యొక్క వెలుగుని కావచ్చు, ఆయన యొక్క శక్తిని కావచ్చు భూమి మీద ప్రసరింప చేయలేకపోవడం ముఖ్యంగా. సో ఎప్పుడైతే రాహుగ్రస్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉందో, చంద్రుడు మనస్కారకుడు. సో మనస్కారకుడు అవటం వల్ల భావోద్వేగాల్లోనూ మానసిక స్థితిగతుల్లో మనం హెచ్చుతగ్గులు అనేవి ఈ గ్రహణం సమయంలో మనం తప్పకుండా వీటిని అనుభూతి చెందొచ్చు. సో చంద్రుడు ఇక్కడ ఎమోషన్గా ఫీల్ అవటం కావచ్చు, ఎమోషన్స్ని అణచివేసుకున్న భావాలు ఒక్కసారిగా అవి ఉధృత రూపం దాల్చడం కావచ్చు, ఇలాంటివన్నీ గ్రహణ సమయంలో మనస్కారకుడైన చంద్రుడికి గ్రహణం పట్టడం వల్ల వీటికి ఈ హెచ్చుతగ్గుల్లో వచ్చే మార్పుల వల్ల తప్పకుండా కొంత నెగిటివ్ ప్రభావం అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి చంద్రగ్రహణం ముఖ్యంగా ఈ యొక్క విషయాల మీద దాని యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ చంద్రగ్రహణం మనకి 9:56 నుంచి రాత్రి మొదలవుతుందని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి 9 గంటల ముందు నుంచి మనకి సూతక కాలం అనేది మొదలవుతుంది. సో కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఆ సెప్టెంబర్ 7వ తారీఖున, లేకపోతే ఆ గ్రహణ సమయంలో నీటిని తీసుకోవడం కానీ, ఆహారం తీసుకోవడం కానీ, ముఖ్య పత్రాలపై సంతకాలు పెట్టడం కానీ, ముఖ్యమైన విషయాలు ఆ రోజు డిస్కస్ చేయటం కానీ, వాటి గురించి చర్చించడం కానీ, అండ్ గర్భిణీలు కూడా, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో 9:56 మొదలవుతుంది కాబట్టి, అంటే దాదాపుగా ఇక 9:30 ఆ టైంకి వీళ్ళు 9 గంటలకల్లా గర్భిణీ స్త్రీలు చక్కగా వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతే, చక్కగా నిద్రపోతే కనుక ఇక ఈ గ్రహణానికి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుందో ఏంటో అని దాని గురించి మళ్ళీ పెద్ద ఆలోచించక్కర్లేదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎవరన్నా ఉంటే ఈ 9:56 గ్రహణం మొదలవుతుంది కాబట్టి 9 గంటలకే వాళ్ళు చక్కగా ఇక్కడ నిద్రించటానికి వాళ్ళు ట్రై చేస్తే మంచిది. సో అలాగే ఈ గ్రహణానికి సంబంధించి మనం చూస్తే ముఖ్యంగా ఇది
ఆసియాలోను, ఆస్ట్రేలియాలోను, యూరప్లోను, న్యూజిలాండ్ అండ్ వెస్ట్, నార్త్, పశ్చిమ, ఉత్తర అమెరికాల్లోను, ఇంకా ఆఫ్రికాలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో కూడా దానిలో తూర్పు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తూ ఉంది. మరి మాకు సమయం ఎలాగండి, మాకు ఈ టైమింగ్స్ ఎలాగా అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం నేను 9:56 సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి నుంచి మళ్ళీ అలాగే 1:26 వరకు చెప్పాను కదా. ఈ సమయాన్ని మీ దేశాలకు అన్వయించుకుంటే అక్కడ మీకు అది ఏ సమయం అవుతుంది ఏంటనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు చక్కగా ఆ సమయంలో గ్రహణ నియమాలన్నీ కూడా పాటించవచ్చు. కాబట్టి ఈ గ్రహణం తర్వాత మనం ముఖ్యంగా ఏంటంటే ఆ సమయంలో గ్రహణం సమయంలో 9:56 నుంచి 3:28 పాటు గ్రహణం జరుగుతుంది. కాబట్టి కుదిరితే ధ్యానం చేసుకోవటం, మంత్ర జపం చేసుకోవటం, ఓకే. అలాగే ఇంకేమన్నా చక్కగా దాన ధర్మాలు లాంటివి గ్రహణ సమయంలో ముఖ్యంగా దధిశంక తుషారాభం లాంటి మంత్రాలు, చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం. ఎప్పుడైతే మనకి ఎవరైనా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు అది గుర్తుపెట్టుకొని ఏ విధంగా అయితే మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మన అవసరార్థం కానీ మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎంతలాగా మనల్ని ఆదుకుంటారో, అలాగే ఇక చంద్రగ్రహణం పడుతున్నప్పుడు ఆ చంద్రుడికి సంబంధించి ఆయన యొక్క ఫలితాన్ని మనం చూస్తే ఆల్రెడీ పౌర్ణమిలోను, అమావాస్యలోను పోటు పాటు ఇవన్నీ సముద్రాల్లో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చంద్రుడి యొక్క బలం పట్టి సముద్రాల్లో వచ్చే అనేకమైన మార్పులు చేర్పులతో పాటుగా మానవ శరీరంలో 70% నీటితో నిండి ఉన్న ఈ మానవ శరీరంలో చంద్రుడి యొక్క బలం కూడా తప్పకుండా శక్తిని చూపిస్తుంది, ఆయన ప్రభావాన్ని చూపిస్తుందని చాలాసార్లు ప్రూవ్ అయింది. కాబట్టి చంద్రగ్రహణం గురించి ఎవరూ కూడా తక్కువ అంచనా వేయడానికి అయితే ఏమీ లేదు. కాకపోతే మానసిక పరిస్థితుల్లో వచ్చే హెచ్చుతగ్గులు, ఇక్కడ ఎమోషన్స్లో కావచ్చు, మిగతా వాటిలో వచ్చే హెచ్చుతగ్గులు, ఇది మనల్ని సరైన డెసిషన్స్ తీసుకునే ఆస్కారాలు ఈ చంద్రగ్రహణం వేళల్లో కొంచెం సరిగా ఉండదు. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవి ఈ సమయంలో చేయకపోవటంగా మంచిదిగా చెప్తూ ఉన్నాం. చంద్రుడికి గ్రహణం పడుతున్న ఆ సమయంలో ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి తగ్గుతున్న వేళ మనం ఆ దధిశంక తుషారాభం, చంద్ర నవగ్రహ శాంతి మంత్రం కావచ్చు, మీకు గురువులు ఉపదేశించిన ఆ యొక్క మంత్రాలు కావచ్చు, లేకపోతే దేనికైనా సంబంధించి లలితా సహస్రనామం కావచ్చు, ఇలాంటివన్నీ చక్కగా చేసుకోవటం వల్ల ఆ సమయంలో మీ యొక్క మానసిక పరిస్థితికి కానీ ఇంకా మంచి స్థితికి, మీ యొక్క మానసిక స్థితిని మీరు ఇంకా మంచి స్థితిలోకి చేరుకోవడానికి ఈ గ్రహణ సమయం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ తర్వాత రోజున, గ్రహణం వీడిన తర్వాత రోజున మనం అలాగో ఇంటిని శుద్ధి చేసుకుంటాం. శుద్ధి చేసుకున్నాక చక్కగా మళ్ళీ తప్పకుండా ఆ గ్రహణం మొదలయ్యే ముందు ఏవైతే దర్బలు అవన్నీ కూడా మన ఇంట్లో ఆ వంటగదిలో ఉండే ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటి మీద దర్బలు పెట్టుకుంటాం. అలాగే తర్వాత గ్రహణం పూర్తయ్యాక ఆ పొద్దున్నే మనం చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని మొత్తం ఆ విగ్రహాలన్నీ కూడా తుడుచుకొని, కుదిరితే కనుక తప్పకుండా ఒక నాగపడగ, చంద్రబింబం, కేజింపావు బియ్యం, అలాగే ఒక రాగి పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని ఆ గ్రహణ సమయంలో ఉంచి ఆ పాత్రతో సహా దానం ఇచ్చినా కూడా ఆ మరుసటి రోజున చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది. సో ఈ విధంగా సెప్టెంబర్ 7వ తారీఖున ఏదైతే శతభిషం, పూర్వభాద్ర ఈ 2 నక్షత్రాల వాళ్ళు, అలాగే ముఖ్యంగా కుంభరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు, వీళ్ళు మాత్రం ఆ గ్రహణానికి సంబంధించి కొంచెం ఎక్కువ బలాన్ని పెంచుకోవడం. చంద్రబలం మనిషికి ఎంత ఉంటే వాళ్ళలో అంతగా ఆత్మశక్తి, దాంతో కూడా మనోశక్తి, ముఖ్యంగా విల్ పవర్ అనేది, ఆత్మవిశ్వాసం అనేది అంత బాగుంటుంది. మనకి చంద్రుడు మనస్కారకుడు. మనకి ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటామో ఇక్కడ చాలా వరకు కూడా అనేక సమస్యల నుంచి మనం, ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకేం కాదు అని ఒక్కసారి మన మనసు మనకి చెప్పిందంటే, తప్పకుండా మన మైండ్ మనకి చెప్పిందంటే మనం ఎంత పెద్ద సమస్య అయినా నిలబడిపోతాం. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో మానసిక హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ఒకసారి డిప్రెషన్ రావటం కావచ్చు,
డిప్రెషన్ ఇటు చిన్న చిన్న మాట అంటాం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కావచ్చు, నిరుత్సాహపడేవాళ్ళు కావచ్చు, డిసప్పాయింట్మెంట్ త్వరగా అయిపోయేవాళ్ళు కావచ్చు, వీళ్ళ మీద ఇంకొంచెం గ్రహణ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా ఇలాంటి గ్రహణానికి సంబంధించిన సమయంలో తప్పకుండా ఆ చంద్రబలాన్ని పెంచుకోవడం ద్వారా వాళ్ళు ఇంకా మంచి మనోబలాన్ని పొంది అనేక సమస్యల నుంచి వాళ్ళు అధిగమించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఇంకా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం ఏ రాశుల వాళ్ళకి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది, ఏ రాశుల వాళ్ళకి మధ్యం ఫలితాన్ని ఇస్తుంది, ఏ రాశుల వాళ్ళకి అధమ ఫలితం ఇస్తుంది ఏంటి అవి కూడా మనం చర్చించుకుందాం. సో కాబట్టి మొత్తంగా సెప్టెంబర్ 7కి సంబంధించిన చంద్రగ్రహణానికి సంబంధించిన విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక మన వెల్ విషర్స్కి కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే మనకి ఇప్పటిదాకా వచ్చిన గ్రహణాల్లో ఇది ఈ సంవత్సరంలో చివరి గ్రహణం కాబట్టి సో ఈ సమయాన్ని కూడా అందరికీ తెలియచేస్తే బాగుంటుంది. అలాగే ఈ గ్రహణానికి సంబంధించి ఇంకా ఏమన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే కనుక అది కామెంట్స్ రూపంలో తెలియచేస్తే ప్రత్యేకించి మనం దాని మీద కూడా ఒక వీడియో అనేది చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.